నమస్తే. ఇప్పుడు నేను బంజారా హిల్స్లో ఉన్నటువంటి రెయిన్బో హాస్పిటల్ దగ్గర ఉన్నా. రెయిన్బో హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యుల నిర్లక్ష్యానికి 4 ఏళ్ల బాబు ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది. సో చిన్న గుండెకు హోల్ ఉంది అన్నటువంటి ఒక కారణాన్ని చూపుతూ తల్లిదండ్రులకి భయభ్రాంతులను చేసి ఆపరేషన్ చేసుకోవాల్సిందే అని చెప్పేసి చెప్పడంతో కొంత ఆందోళనకు గురైనటువంటి ఆ తల్లిదండ్రులు ఎట్టకేలకు 15వ తారీఖున రెయిన్బో హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. రెయిన్బో హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత నిన్న వాళ్ళు చనిపోయినట్టుగా, అంటే నిన్న రాత్రి 11 గంటలకు చనిపోయినట్టుగా వీళ్ళకు ఈరోజు ఉదయం వాళ్ళకు సమాచారం అందించడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో మొదటి నుంచి కూడా జాయిన్ చేసినప్పటి నుంచి 15వ తారీఖున హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత సో మొత్తానికి సెలైన్ బాటిల్ లెక్కించి దాని తర్వాత వాంతులు కావడం, బాబు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఎటకేలకు ఆపరేషన్ ఫినిష్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో కావచ్చు అంతా. సో అప్పటి వరకు కూడా మరి ఈయనకు హార్ట్లో హోల్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా చనిపోయేంత పెద్ద ఇబ్బంది ఏమి లేదు. చలాకీగా ఆడుకుంటా ఉన్నాడు. ఎప్పుడో ఒకసారి కింద మోర్చొచ్చి పడిపోవడమో లేకపోయినట్టయితే ఉంటే ఈ గుండెకు హోల్ ఉందిగా అని చెప్పేసి అనారోగ్యానికి గురైనటువంటి ఇబ్బంది ఏమి లేదు. కానీ మొత్తానికి వాళ్ళు ఇదే సంబంధించిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ నుంచే ఈ హాస్పిటల్ నుంచే మందులు కూడా వాడుతూ ఉన్నారు. సో ఇప్పుడే చేపించుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులకు సూచించడంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడే ముందుగానే 4-5 సంవత్సరాల లోపు చేసినట్టయితే ఉంటే కొంత ఇబ్బంది ఉండదు భవిష్యత్తులో అని చెప్పేసి వైద్యులు సూచించడంతో పాపం ఆ తల్లిదండ్రులు ఇక్కడికి తీసుకుని వచ్చి సో చేతులలో ఆడుతున్నటువంటి కొడుకును తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకుని వచ్చి ఆపరేషన్ సక్సెస్గా చేపించుకొని సో ఆనందంగా వెళ్దాం అన్నటువంటి తల్లిదండ్రులకి ఇక కన్నీళ్ళు మాత్రమే మిగిలిపోయినాయి. సో ఉన్నటువంటి 2 బిడ్డల తర్వాత, అంటే 2 కూతుళ్ళ తర్వాత కొడుకు కావాలన్నటువంటి ఒక ఆలోచనతోటి సో కొడుకు పుట్టిన తర్వాత 4 సంవత్సరాలకి మొత్తానికి ఆ కొడుకే లేకుండా పోయిండు. ఆ కుటుంబం అంతా కూడా ఈ హాస్పిటల్ ముందర రోధిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా ఆ బాడీని సైతం కూడా తీసుకోలేదు. సో ఇది అంతటి కూడా ఆ వైద్యుల యొక్క నిర్లక్ష్యానికే మా కొడుకు యొక్క ప్రాణం కోల్పోయినట్టు ఆ తల్లిదండ్రులు ఆవేదన పెడుతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. వీళ్ళంతా కూడా సరే ఆంధ్రప్రదేశ్ అయినప్పుడు కూడా ఇక్కడే వీళ్ళు స్థిరపడి ఉండడం జరిగింది. ఇక్కడే వాళ్ళకి సంబంధించినటువంటి ఓటర్ ఐడి కార్డు కానీ మిగతా అంతా కూడా ఇక్కడే ఉంటుంది. సో కొడుకు ప్రాణాన్ని కాపాడుకోవాలన్నటువంటి ఒక ఆలోచన చేసినటువంటి ఈ తండ్రి చివరికి కన్నీళ్ళు మాత్రం మిగిలిపోయి అసలు ఏం జరిగింది అన్నటువంటిది ఒకసారి ఆ తల్లిదండ్రుల మాటలోనే వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం పేరన్నా? దక్షిత్. నా పేరు రాము సార్, రామకోటేశ్వరరావు. నా కొడుకు పేరు దక్షిత్ అండి. ఏం జరిగిందంటే బాబుకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని చెప్పేసి డాక్టర్ని కన్సల్ట్ చేశాం. 14న మొత్తం రిపోర్ట్. బాబుకు 4 సంవత్సరాలు. మంచిగా హెల్దీగా ఉండవు, ఆడుకుంటా వచ్చిండు. మొత్తం హాస్పిటల్లో రికార్డ్ అయ్యే ఉంటది. బాబు గేమ్స్ ఉంటే పైన ఉంటే బాల్స్ తో అన్ని ఆడుకుంటూ మంచిగా క్యాంటీన్లో డాన్స్లు వేసుకుంటూ పాటలు ఫోన్లో చూసుకుంటా అవి అనుకుంటా ఇవి అనుకుంటా జోక్ చేసుకుంటా అంతా మంచిగా ఉండవు. మా 14th రోజున బాబుని పంపించాం టెస్ట్లకి. 14వ తారీఖున టెస్ట్లకు పంపించాం. నా భార్య శ్రీకాంత్ నా కొడుకు వచ్చారు. టెస్ట్లు మొత్తం చేశారు. బ్లడ్ టెస్ట్లో అన్ని టెస్ట్లో బాడీ బ్లడ్ కంటెంట్ ఎంత ఉంది, ఎన్ని పాయింట్స్ ఉంది అన్ని చెక్ చేశారు. ఎవ్రీథింగ్ ఫైన్ అన్నారు. ఫోన్ చేసి రేపు 2:30కి అడ్మిట్ అవ్వండి అన్నారు. 15వ తారీఖు అడ్మిట్ అవ్వమన్నారు. మేము 2:30 కాకుండా 4ంటికి 5ంటికి వచ్చాం. వచ్చి డాక్టర్తో మాట్లాడి డాక్టర్ అడ్మిట్ అయ్యే ముందు బాబుని చెక్ చేసిండు. బాబుని రమ్మన్నారు. సత్య డాక్టర్ గారు పేరు, సత్యయ్య డాక్టర్ గారు. ఆయన సర్జన్ అంట. ఆపరేషన్ ఆయనే చేస్తారంట. ఆయనతో పాటు గణపతి సార్ అంట, ఆయన కూడా ఆపరేషన్ చేస్తారంట. పిలిచిన తర్వాత బాబుని చూసి అంత రిపోర్ట్లను మొత్తం చూసి 15వ తారీఖు ఈవినింగ్ మొత్తం ల్యాప్టాప్లో మొత్తం బాడీ బేబీ యొక్క హార్ట్ బీటు ఎట్లా ఉంది అన్ని ప్రతి వీడియో చెకప్ చేసుకుంటా బాబు యొక్క చూసుకొని చెకప్ చేసిన తర్వాత అంతా బాగానే ఉంది. రేపు సర్జరీ చేద్దాం, మార్నింగ్ 8:30కి సర్జరీ చేసేద్దాము. ఏమన్నా ప్రాబ్లం ఏమైనా ఉంటుందా సార్ అన్న. అంత మీరు ప్రాణాపాయం వచ్చేంత భయం ఏం లేదు. ఏదో చిన్న రిస్క్ ఏమి ఉంటుంది కానీ లోపల హోల్స్ని మొత్తం నేను క్లీన్ చేసేసి ఒక పంపు నుంచి బ్లడ్ తక్కువ వెళ్తుంది, అది కూడా నేను మొత్తం రిపేర్ చేసేస్తా. రిపేర్ చేసిన తర్వాత ఒక 2 days మ్యాక్సిమం 2 days ఐసీయూలో ఉంటాడు. తర్వాత జనరల్ వార్డుకి షిఫ్ట్ చేస్తాం. మొత్తం 5 to 6 days బాబు రికవర్ అవుతారు, బాగా హెల్దీగా అవుతారు అని చెప్పిండు. 15వ తారీఖు ఈవినింగ్ ఆయన మొత్తం చెప్పిన తర్వాత అడ్మిట్ అవ్వండు చెప్పిండు. సరే మేము దానికి ఓకే అన్నాం. సరే మరి రిస్క్ అంటే ఇంకేమన్నా ప్రాబ్లం అంటే, రిస్క్ అంటే చిన్న మేజర్ రిస్క్ అయితే ఉండదు. ఓపెన్ హార్ట్ సర్జరీకి ఏముంటుంది, అయినా ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏముందని అడిగిండు ఆయన. ఇప్పుడు చేయమని మీకు ఎవరు సజెస్ట్ చేశారని కూడా అడిగిండు. అడిగితే లేదు సార్ నేను స్కూల్లో జాయిన్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ కదా, ఇప్పుడు 5 years వస్తుంది, స్కూల్లో జాయిన్ చేయాలి. ఇప్పుడు చేపిస్తే 3-4 నెలల్లో సెట్ అయిపోతారు. మంచిగా మళ్ళీ స్కూల్కి వెళ్తే గేమ్స్ ఆడాల్సి వచ్చిందని భయంతో నేను వాడికి కంప్లీట్గా వాడికి రికవర్ అయిపోతారు, ఓపెన్ హార్ట్ సర్జరీ కదా, ప్రాణాపాయం అయితే లేదని చెప్పారు కదా అని చెప్పేసి నేను ఓకే అన్న తర్వాత బాబుని
నేను బాబుని అడిగిన, సార్ మా బాబు పన్ను ఒకటి పుచ్చిపోతుంది, దానికి ఈ హెల్త్ ప్రాబ్లం ఏనంటే అట్లేమి లేదన్నారు. కానీ లిప్స్ మాత్రం బ్లూ కలర్ అవుతున్నాయి అంటే, లిప్స్ బ్లూ కలర్ అవుతాయమ్మా, కొద్దిగా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదు కాబట్టి కొద్ది ప్రాబ్లం ఉంది కాబట్టి అవుతుంది. రేపు ఈ టైంకి అరే దక్షిత్ రేపు ఈ టైంకి నీ లిప్స్ని పింక్ కలర్లోకి మారుతారు, నీకు ఏ కలర్లో పింక్ కలర్లోకి మార్చేస్తాను, నీకేం బాధలేదు. డాక్టర్ సత్య డాక్టర్ పింక్ కలర్లో మారుతానన్నాడు. ఈ లోపల పూజా మేడం వచ్చింది, ఆమె పింక్ కలర్ ఏ కలర్ మాట్లాడి అయిపోయింది. ఇక ఓకే అడ్మిట్ అడ్మిట్ అయిన తర్వాత 6 గంటలకు వచ్చారు, కెనాల్ ఇచ్చిన తర్వాత బాబుకి ఏం చెప్పారు, బాబుని 1:30 లోపలనే ఏదైనా ఫీడింగ్ పెట్టండి, 1:30కి మాత్రం మిల్క్ ఇవ్వమన్నారు. 1:30కి మిల్క్ ఇచ్చింది, మధ్యలో ఫీడింగ్ పెట్టింది. 15వ తారీఖు అంటే 16వ తారీఖు 11 అంటే 1:30 AM మిడ్ నైట్ అనమాట. మీ ఫీడింగ్ ఇచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బాబుకి ఇక వామిటింగ్ స్టార్ట్ అయిపోయినాయి కంటిన్యూగా. బాబుకి 5-10 నిమిషాలకి 20 నిమిషాలకి అట్లా వామిటింగ్ అయినప్పుడు డ్యూటీ డాక్టర్కి ఏమో కాల్ చేసిందంట. డ్యూటీ డాక్టర్ మొత్తం క్లీన్ చేసేసింది, అన్నీ చేసింది, చేసుకుంటూ కాల్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది. 7-8 సార్లు దాకా అయిపోయినాయి అంట. మళ్ళీ 3 ఫోన్ చేసింది, మళ్ళీ వామిటింగ్ అయినాయి. వామిటింగ్ అయితే నేను 3:30కి ఇంటికి వెళ్ళిన. అమ్మాయి మా వైఫ్ ఏడే ఉంది అంటే రూమ్కి ఒకళ్ళే పర్మిషన్ అనమాట. నా కొడుకుని వీళ్ళిద్దరే ఉన్నారు. నేను 3:30 స్నానం చేసి బయలుదేరి వచ్చేసరికి 4 అయింది. 30 మినిట్స్లో వచ్చేసిన. వచ్చిన తర్వాత బాబుని చూసిన, బాబు అట్లాగే నిద్రపోతుండో, అటు నిద్రపోతూనే 2 సార్లు వామిటింగ్ అట్టే ఉక్కనే వామిట్ చేసుకుంటూ లోపల బెడ్ మీద చేసుకుంటూ చేతి అటు తీసేసి ఆ శానిటైజర్ కొట్టి అటు పండుకొని ఇచ్చా. మళ్ళీ 1/2 గంట లేచింది సార్. లేచినప్పుడు 5:30 అయింది. 5:30కి లేచిన తర్వాత బాబుని లేపా, నేనే ముద్దులాడినా. బాగా నీరసంగా వీక్ అయిపోయింది బాబు. అప్పటికే 8 సార్లు వామిటింగ్లు అయినాయి. వీక్ అయిన తర్వాత లేపితే మళ్ళీ తిరిగిపడు అదంతగా వామిటింగ్ అయిందని శానిటైజర్ కొట్టా కదా, తిప్పి సైడ్ పడుకోబెట్టి నేను కూడా మన దగ్గర పండుకున్నా చాలాసేపు, ఎందుకంటే వీక్గా ఉండ కాదని. జర హగ్ చేసుకొని పండుకొని నిద్ర పడతలేదు. లేచిన 6 అయింది. డ్యూటీ డాక్టర్ వచ్చింది. డ్యూటీ డాక్టర్ వచ్చి బాబుకి స్నానం చేయించి బ్రష్ చేయిండి అన్నారు. లేచి బాబుకి బ్రష్ చేయించి స్నానం చేయించి డ్రెస్ ఇచ్చారు వాళ్ళు. ఆ డ్రెస్ ఎవరి బట్ట వేసుకోడు అసలు, ఆడు ఎవడైనా ఆడి బట్టలేదు వేసుకోడు. ఆ డ్రెస్ నేను వేసుకొని అంటే ఆ స్టిక్కర్లు ఉంటాయి కదా బ్యాక్ సైడ్, ఆ బ్యాక్ సైడ్ కొత్తదిరా నాని నేను కొనుక్కొచ్చారా నీకు సర్జరీకి అని చెప్పేసి కొత్త ధరించి పెడితే అప్పుడు వేసుకున్నదాన్ని. వేసుకున్న తర్వాత మాట లేదు, ఏం లేదు, యాక్టివ్ లేడు. అట్లా భుజం మీద ఎత్తుకుంటే నా బాడీ మీద మళ్ళీ వామిటింగ్ చేసుకున్నా. వామిటింగ్ చేసుకుంటే మళ్ళీ కూర్చోబెట్టిన తర్వాత డాక్టర్ వచ్చిండు, సర్జన్ సత్య. ఆయన సర్జన్ అంటే చేసిండు, ఆయన పేరు సత్య డాక్టర్. వచ్చిండు, వస్తే 7:30 అట్లా అవుతుంది. సార్ ఇట్లా వామిటింగ్ అని అయితే అవునా అన్నారు. అవునా అని చెప్పేసి పడుకున్న బాబుని స్టెథోస్కోప్ తీసుకొని మొత్తం ఇట్లా చెక్ చేసిండు. జ్వరం ఏమైనా ఉందా అడిగింది మమ్మల్ని. లేదు సార్ జ్వరం అయితే రాలేదండి, తలనొప్పి వచ్చిందని చెప్పింది. మధ్యాహ్నం నైట్లో తలనొప్పి వచ్చిందంట. తలనొప్పి వస్తే సెలైన్ బాటిల్ ఇచ్చారు. అప్పుడు సార్ తలనొప్పి వచ్చింది, ఇప్పుడైతే బాగానే ఉంది అంటే మరి వీక్గా ఉండగా సార్ అంటే చూద్దాము, ఒకవేళ బాబు బాడీ సపోర్ట్ చేస్తే చేద్దాము, అనెస్థీషియా డాక్టర్ వస్తారు, ఆయన ఓకే అంటే చేద్దాము, లేదంటే రేపు చేద్దాం, మన కంగారు ఏముందని అన్న 15 మినిట్స్కి మళ్ళీ డ్యూటీ డాక్టర్ వచ్చింది, బాబుని తీసుకురామన్నారు, సర్జరీకి అన్నారు. నేను అప్పుడే అడిగిన, మరి సార్కి ఇట్లా చెప్పినాం కదా, బాబు బాడీ సపోర్ట్ చేస్తుందా లేదా, 10 సార్లు పైన వామిటింగ్స్ అయినాయి, కంటిన్యూగా అవుతున్నాను, సపోర్ట్ చేస్తుందా లేదంటే మాకు తెలవదు సార్ తీసుకురామన్నారు, మేము తీసుకొస్తున్నాను. ఈ లోపల మళ్ళీ ఇంకొక ఆయన వచ్చింది డాక్టర్, ఏది ఆయన డ్యూటీ డాక్టర్. ఆయన వచ్చిండు, బాబుని స్ట్రెచ్లో కూర్చోమంటే కూర్చోనండి. బాబు అప్పటికే భయపడుతుండ్రు, వీక్గా ఉండవు అసలు. భయపడితే డాడీ అడుగుతారు, వీక్గా మెత్తగా ఉండవు. ఏమైనా కూర్చోబెట్టినా కూడా మీద కూకోవట్లేదు, నన్ను ఏదో చేస్తున్నారని చెప్పేసి. సార్ నేనే ఎత్తుకొని వెళ్ళి చేస్తుంటే అప్పుడు ఏడ్చిండు. అప్పటి వరకే బాబు అసలు ఉలుకు లేదు, పలికి లేదు, నవ్వటం లేదు. అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. నేను మార్నింగ్ టైం భుజాల మీద ఎత్తుకొని చాలాసేపు తిప్పిన, 10 నిమిషాలు తిప్పిన. సీసీ కెమెరాలో ఫుటేజ్ ఉంటుంది చూడండి, సర్జరీకి ముందు అసలు ఆడి దగ్గర ఉలికిలే అట్ట నా భుజం మీద పడుకున్నాడు. మీరే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు? డాక్టర్ దగ్గరికి ఆపరేషన్ థియేటర్ కాడికి నేనే తీసుకొని వెళ్తే డాక్టర్ లోపల తీసుకెళ్ళండి. ఇక అప్పుడు చూస్తున్నాయి సార్, అప్పుడు డాడీ గారా మమ్మీ అంట వచ్చారు. ఆపరేషన్ అయిపోయింది. 1:30కి మాకు కౌన్సిలింగ్ కాల్ చేశారు. కౌన్సిలింగ్కి వచ్చాం. బాబు అంతా బాగానే ఉండరు, ఏమి కాలేదు బాబుకి. 72 అవర్స్ అబ్జర్వేషన్లో పెడుతున్నాం. 72 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత బాబు మెల్లమెల్లగా స్లైట్లీ విల్ రిమూవింగ్ ది వెంటిలేషన్స్, బ్రీతింగ్ తీసుకుంటాడు. కండిషన్ అయితే పర్లేదు. ఆపరేషన్ అయిందన్న. సార్ ఆపరేషన్ అయిందని సక్సెస్ అయిందా లేదో మేడం అన్న. సక్సెస్ అనేది ఇప్పుడు చెప్పు సార్, వీ కాంట్ సే నౌ, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ అన్నారు. సరే అని చెప్పేసి చూసినాం, బాబుని చూసాం. ఇటు సైడ్ పైప్ ఉంది, ఇటు సైడ్ పైప్ ఉంది. బ్లడ్ ఎలా మూవ్ అవుతూ ఉంది, కొంచెం మూవ్ అవుతూ ఉంది.
డ్యూటీ డాక్టర్ మమ్మల్ని లోపల తీసుకెళ్తారు కదా విజిటింగ్ లోపలికి ఐసీయూలోకి తీసుకెళ్ళినప్పుడు అడిగిన మేడం ఏంది బ్లడ్ లేడా పంపింగ్ అవుతుంది ఏమన్నా అంటే అది వేస్ట్ బ్లడ్ కాబట్టి బయటకు వస్తూ ఉన్నాను. సరే నేను చూసిన మా వైపు చూసింది ఏడుచుకుంటూ వచ్చేసింది వెళ్ళిపోయాను. మళ్ళీ ఈవినింగ్ అయితే లోపలికి ఎలో చేయాలి. కౌన్సిలింగ్ ఇచ్చారు, బాబు కండిషన్ చెప్పారు, అంతా బాగానే ఉంది, ఓకే మెల్లమెల్లగా బాబు రికవర్ అయితే రేపు చూద్దాము, ఇప్పుడు వరకు ప్రజెంట్ బాబు సిచ్యువేషన్ ఇప్పుడు అట్లా అప్పటిలాగా కండిషన్ అయితే ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత మేము చూసినాం. అన్న తర్వాత నేను వెళ్ళిపోయినా ఏడే ఉంది, నేను ఒక 8:30 9:30 వరకు ఉండి ఇంటికి వెళ్తానని చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకుని ఏమైనా పంపించిన, మళ్ళీ నాకు ఎందుకు వచ్చి నువ్వు వెళ్ళు నేను ఉంటానని చెప్పేసి నేనే ఇక్కడే ఉన్నా. ఆ నైట్ సర్జరీ రోజు నైట్ ఆడే ఉన్నా, నాకేం కాల్ చేయలేదు వాళ్ళు. ఒక 2-3 ఆ టైంకి నిద్ర పడతలేదు. మా వాళ్ళ ఇంటికి వెళ్ళన్నా పడుకుందాం జర్సేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి లేట్కి వెళ్ళిపోయి బట్టలు మార్చుకుందామని ఆ రోజు వేసుకున్న షర్ట్ అయ్యింది. నేను ఇంతవరకు షర్ట్ కూడా మారాల, నా కొడుకు చచ్చిపోయిన కాడ నుంచి కూడా అదే ప్యాంటు వెళ్ళిన షర్ట్ మార్చుకున్న తర్వాత కాళ్ళ మీద కాల్ చేస్తాను. 8:30 చేశారు, నేను చూసుకోవాలా ఫోను, షర్ట్ మార్చుకొని చూసుకోవాలా. ఫోన్ చేసిన డ్యూటీ డాక్టర్స్కి, రెయిన్బో హాస్పిటల్ నుంచి అన్నారు, ఏంటి మేడం అన్న. సార్ డ్యూటీ డాక్టర్స్ మాట్లాడాలంట, సార్ వచ్చారు సర్జరీ సార్ మీతో మాట్లాడాలంట, తొందర రమ్మన్నారు. వచ్చేస్తున్నా మేడం అన్నది 9:30 కల్లా వచ్చా. డాక్టర్లు పిలిచారు, వెయిట్ చేయమన్నారు, కూర్చున్నా. పిలిచిన తర్వాత బాబు కండిషను చాలా మేజర్ రిస్క్లో ఉన్నాను. మేజర్ రిస్క్లో ఏంటి సార్ నాకు అర్థం కాలేదని నేను అన్నా. అంటే ప్రజెంట్ బాబు వెంటిలేటర్ మీద తప్ప ఏమీ మూమెంట్ కనిపిస్తలేదని. ఎందుకని ఏమైంది సార్ అన్న. సడన్గా బాబుకి ఈ పంప్స్లో నుంచి బ్లడ్ బ్లీడింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 300 ml బ్లడ్ బ్లీడింగ్ అయిపోయింది సడన్గా. అదేంటి సార్ ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పారు కదా, అంతా బాగానే ఉందన్నారు కదా, ఇప్పుడు బ్లీడింగ్ అవటం ఏంటి? 24 hours తర్వాత నీ బ్లడ్ ఎట్లా బ్లీడింగ్ అవుతుంది? ఆపరేషన్ సక్సెస్ కాకపోతేనే కదా, నీకు ఏదో మెడికల్ ఎర్రర్ ఉంటేనే కదా, లేదు నీ నెగ్లిజెన్సీ వల్లే కదా. నడుస్తూ వచ్చే బాబు అంత సీరియస్ కండిషన్కి ఎందుకు వస్తారు? ఓపెన్ హార్ట్ సర్జరీ అని పెద్ద చచ్చిపోయేంత ఆపరేషన్ కాదు కదా, ఎంతోమంది చేస్తున్నారుగా. అసలు ఈ హాస్పిటల్ మిమ్మల్ని ఎవరు రిఫర్ చేసిండ్రు? మీ బాబుకి అంటే ఇంతకుముందే హోల్ ఉంది కాబట్టి, అంటే ఈ హాస్పిటల్ నుంచి ఏమన్నా మీరు మందులు ఇట్లా వాడుతూ ఉన్నారా? ఇంకా మా మిస్సెస్ సజెషన్ తీసుకుంది కోనేరు రంగారావు గారి దగ్గర. నాకు చెప్పకుండా 2-3 సార్లు విజిట్ చేసింది, బాబుని తీసుకొని వచ్చింది, ఆయనతో మాట్లాడింది, బాబు రిపోర్ట్ చూసింది. బాబు పుట్టినప్పుడు మేము విద్యానగర్లో అది నియో బేబీ హాస్పిటల్లో జాయిన్ చేసినాం. బాబు పుట్టింది ఒక చోట, పుట్టంగానే బాబుకి ఇట్లా బ్రీతింగ్ ఇష్యూ రాగానే నియో బేబీ హాస్పిటల్ని ఆ హాస్పిటల్ మేడమే అనురాధ మేడం అని చెప్పేసి ఆమె బాబుని రిఫర్ చేసింది. ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళినాను. అప్పుడే 4-5 లక్షలు ఖర్చు అయినాయి నాకు. 5-4 లక్షలు పెట్టి పసిబిడ్డని బతికించుకున్నా. 4 ఏళ్ళు మంచి ప్రేమ పెంచుకున్నోడిని 5 లక్షలు పెట్టి వీళ్ళకిచ్చి చంపుకున్నాను అనమాట. తిరిగేటోడిని అక్కడ చచ్చిపోయేటోడిని నియో బేబీ హాస్పిటల్ బతికిస్తే వీడు బతికి చక్కగా మనిషిలా అసలు ఎంత బాగుంటాడో చూడండి, వీడియోలో ఉంటాయి, వీడియోలు షేర్ చేస్తా. మంచిగా ఆడుకునేటోడిని తీసుకొచ్చి 5 లక్షలు కట్టి నా కొడుకుని నేను మర్డర్ చేయించుకున్నట్టు అయింది. చంపినట్టు అంటే డాక్టర్లు కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఇప్పుడు ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా మీరు ఎందుకు అంత తొందరగా పడ్డారు? నేను తొందరపడలేదు సార్, వీళ్ళే 4-5 మంది నుంచి ఫాలో అప్ చేస్తున్నారు. ఆ మేడం విద్య ఏదో మేడం ఉంది కదా, పూజా మేడం, ఆమె 4-5 నెలల నుంచి మా భార్య కాంటాక్ట్ లిస్ట్లో ఉంటుంది. 4-5 నుంచి ప్రతి 2 రోజులకు 3 రోజులు మేడం ఎప్పుడు చేపిస్తారు ఆపరేషన్ అంటే ఈమె నాకు కాల్ చేయటం, ఏమో నాకు కాల్ చేపిద్దాంలే, కంగారే ఉంది, బాగానే ఉండగా ఎందుకని అమ్మ గుండు కోసి ఆపరేషన్ అంటే నా భయం అవుతుంది, చేపిద్దాం లేవంటే ఇక ఎందుకనో ఇక చాలాసార్లు అడుగుతుంది. మా అమ్మగారు కూడా చేపింది అంటనే ఉన్నారు. వాళ్ళకి తెలియదు కదా, నాకు తెలియదు ఎట్లా అయిద్దని. నాకు చేస్తే మంచి అయిద్దని ఎవరి కాళ్ళు ఆశపడ్డారు. చేసిన తర్వాత లాస్ట్కి డెడ్ బాడీ తీసుకొచ్చి చచ్చిపోయారు అన్నారు. ఏంటిది అంతా కూడా వైద్యుల నిర్లక్ష్యంతో జరిగిందని చెప్పేసి నేను వైద్యుల నిర్లక్ష్యం అని నేను అంటలేదు. నా మంచిగా ఉన్న బాబు ఎట్లా చచ్చిపోతారో నిర్లక్ష్యం వల్ల కదా. నువ్వు ఆపరేషన్ సర్జరీ కదా, రిస్క్ ఉంటుంది. అంటే ప్రాణానికి వచ్చి రిస్క్ ఉన్నప్పుడు నేను నీ దగ్గరికి సర్జరీ అని చెప్పించుకుంటా. చచ్చిపోయిన అయితే తీసుకొచ్చి బతికివరా దేవుడా అని చెప్పి నేను మొక్కుతా. బతికుండా ఆడుకుండా తీసుకొచ్చి నీ దగ్గర రావాల్సింది పనే ఉంది. ఇప్పుడు ప్రాణహాని లేదన్నావు కాబట్టి అంటే 95% అష్యూరెన్స్ ఉంది, ఏం కాదు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే భయపడాల్సిన అవసరం లేదు, బాబు హెల్తీగా ఉంటాడు అని చెప్తేనే కదా ఇంకా క్యూర్ అని చెప్తేనే కదా నేను చేపించింది. వాడికి ప్రాణహాని ఉంది, 50-50 ఛాన్సెస్ ఉంది. నేను వాళ్ళు చేస్తే నేను గ్యారంటీ ఇవ్వలేనంటే నేను చెప్పాను కదా సార్. బతుకున్న వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి నేను డబ్బులు ఇచ్చి చంపుకున్నట్టుంది. ఏంటి మరి బాడీని తీసుకెళ్తున్నారు, ఏంటిది అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు, మీరు ఏమనుకుంటారు? చూడండి సార్, మీరు దీన్ని టెలికాస్ట్ చేయండి. ఈ హాస్పిటల్లో నాకు తెలియకుండా నమ్మి నేను ఈ హాస్పిటల్కి వచ్చాను. మంచి హాస్పిటల్, రెప్యుటేషన్ ఉన్న హాస్పిటల్ అని చెప్పేసి ఎంతోమంది ఆంధ్ర నుంచి వస్తున్నారు, తెలంగాణ నుంచి వస్తున్నారు.
పక్క ఎన్ని ఊళ్ళ నుంచి వస్తున్నారు ఈ హాస్పిటల్ నమ్ముకొని. హైదరాబాద్లో ఉండి నేనే తెలుసుకోలేకపోయినా వీళ్ళు ఎంత దరిద్రంగా సజ్జం చేస్తారని చెప్పేసి. వాళ్ళందరూ తెలుసుకోవాలి, చిన్నపిల్లలు వాళ్ళ గురించి. నా కొడుకు ఎట్లా చచ్చిపోయిండు, వీళ్ళ దగ్గర నేను 10 రూపాయలు కూడా రాసి పడతలా. నేను దాని గురించి ఇన్ని రోజులు ఉండలేదు. నా కొడుకుని ఎప్పుడో తీసుకెళ్ళిపోయింది. కానీ ఈ హాస్పిటల్ నమ్ముకొని ఎంతమంది పిల్లల జీవితాలు పోతున్నాయి. నేను ఈ సిటీలో ఉన్నోడిని నేనే మోసపోయాలి చేతుల్లో. బతుకున్న పిల్లగాని తీసుకొచ్చి వీళ్ళ చేతులు కప్పు చెప్పా. మరి ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చేవాళ్ళు, చదువులేని వాళ్ళు వస్తారు, చదువుకున్న వాళ్ళు వస్తారు. వీళ్ళ నమ్మి లక్షలు పోసిపోతే లాస్ట్కి సచిన శవాలను చేతిలో పెడితే మరి ఎట్లా సార్ హాస్పిటల్లో? మీరే చెప్పండి. కార్పొరేట్స్ ఉందని చెప్పండి. మీరు ఒక తల్లిగా ఉన్న హాస్పిటల్లో వీళ్ళు ఏం చేస్తే మరి బొడ్డబొడ్డ ఏమైపోవాలా? వీళ్ళేమో ఆపరేషన్ ముందు ఏం కాదు, అందరికి కలిసి సక్సెస్ మీకు ఏం కాదు, పిల్లగాడు మంచిగా వెళ్తారని చెప్తారు, సిగ్నేచర్లు రాపించుకుంటారు, సైన్లు పెడతారు. రేపు ఏదైనా ఎట్లాంటి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ ఫాదర్ మదర్ యాక్సెప్ట్ చేశారని అంటారు. వాళ్ళ ఫాదర్ మదర్ యాక్సెప్ట్ చేశారని చెప్పి లెటర్ ఎట్లా చూపిస్తారు. మరి నువ్వు సర్జరీ చేయటం ఎందుకు? నీకు గ్యారంటీ లేనప్పుడు, నీకు గ్యారంటీ లేదని నువ్వు నాకే చెప్పి నాతో సైన్ పెట్టుకున్నప్పుడు నువ్వు ఎందుకు సర్జరీ చేయటం? మానేయచ్చు కదా. నీకు కాన్ఫిడెంట్ ఉన్నే సర్జరీ చేయాలి. నీకు కాన్ఫిడెంట్ లేనప్పుడు సర్జరీ చేయకో. నిన్ను నమ్ముకొని మేము వస్తున్నాం. ఎందుకు పిల్లలు మీరు తీసుకొచ్చిన కానీ ఇప్పటివరకు బిల్ ఎంత వేసిన వీళ్ళంతా? నాకు మాత్రం 4,32,000 ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు సార్. 4,32,000 అయిద్ది అన్నారు. 4,32,000 అయిద్ది అన్నారు ఆపరేషన్కి. బయట మెడిసిన్ ఖర్చు అయితే నేనే పెట్టుకున్నా. 20,000 కానీ 30,000 కానీ 40,000 కానీ నా చిన్న ఎక్స్పెన్సివ్ కానీ, బాబుకి 14th అయిన టెస్టులు కానీ అన్నీ నేనే పెట్టుకున్నా. వాళ్ళు సర్జరీ చేసినందుకు 4,32,000 వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం అప్లై చేసుకున్నారు. వాళ్ళకి 2 లక్షలు ఇనిషియల్ అప్రూవ్ వచ్చింది. మిగతాది ఇప్పుడు డిశ్చార్జ్ అయితే మాత్రం ఆ డబ్బులు వాళ్ళకి వస్తాయి. ఇప్పటికి కూడా మీరు డబ్బులు డిమాండ్ అనేది కాదు, ఇంకోరికి ఎవరికి కూడా జరగకూడదు. వీళ్ళ టెస్టుల్లో కానీ, వీళ్ళ మెడికల్ ఎర్రర్ కానీ, వీళ్ళ నెగ్లిజెన్సీ కానీ ఉంది. ఉండమంటే నా కొడుకు చచ్చిపోయింది. తిరిగే బాబు ఎట్లా చచ్చిపోతారు? మీరేం చెప్తారమ్మా ఒక తల్లిగా? అంటే మీ ఒడిలో ఆడుకున్నటువంటి ఆ కొడుకు ఇప్పుడు లేడన్నటువంటి అది ఏం చెప్తారు? ఏం చేస్తుంది చెప్పండి. ఆమె టార్చర్ పెట్టారు. ఆ పూజా మేడం కానీ డాక్టర్స్ టార్చర్ పెట్టారు. ఆమె 2 రోజులకి 3 రోజులు ఫోన్ చేయడం, ఎప్పుడు చెప్పించుకుంటారు వీళ్ళు. మరి మర్డర్ ప్లాన్ చేశారు, ఏం అర్థం కావట్లేదు నాకు. 2 రోజులకి 3 రోజుల కన్నా ఇంకా కాల్ లిస్ట్లో ఉంటుంది, చూపి కాల్ లిస్టు. ఆ పూజా మేడం ఎప్పుడు చేపించుకుంటారు సర్జరీ? మేడం ఎప్పుడు ఎందుకు చంపడానికి? 13th లాస్ట్ విజిట్ అయ్యాము. అయితే సర్జరీ ఎప్పుడు అని అడిగారు. జనవరిలో అని అన్నారు. మా హస్బెండ్ అడిగితే జనవరిలో చేపిద్దామన్నారు. జనవరిలో అన్న తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాము. ఎప్పుడో చంపేసి వీళ్ళు. ఇంకా 3 నెలలు నా కొడుకు చచ్చిపోయి 3 నెలలు అయి ఉండేది. నాకు 2 అమ్మాయిలు 1 కొడుకు సార్. ఆ కొడుకు కోసమే ఉంచుకున్నా. 2 అమ్మాయిలు పుట్టిన తర్వాత ఆడనే ఊపినే చంపేశారు. అది మీతో ఎట్లా ఉండేటోళ్ళం? ఏమైనా డల్గా ఉండేదా మరి? ఎందుకంటే హార్ట్లో హోల్ ఉంది కాబట్టి. బాగానే ఉన్నాడు, హెల్తీగా కావాలంటే టీవీ పెట్టుకుని డాన్స్ డాన్స్ చేసా వాళ్ళ అమ్మాయి ఏదైనా చేయాలన్నా కానీ నా మీద కురికి వస్తారు. ఆమె కాల్ డాక్టర్ పూజమాట ఎప్పుడు సర్జరీ చేయించుకోండి. గణపతి సార్ అసిస్టెంట్. ఏ ప్రాబ్లం లేదు. అంత కాన్ఫిడెంట్ రిపోర్ట్స్ కూడా అన్ని నార్మల్ గానే ఉన్నాయి. ఫస్ట్ నుంచి సర్జరీ చేద్దాము అన్ని నార్మల్ గానే ఉంది. సూపర్ డాడీ సూపర్ డాడీ అనుకుంటే తిని నా దగ్గర పెట్టి అనుకున్నాడు. కొడుకు చూడండి అట్లా అట్లా అడ్డు చెప్పారు. మండే చేస్తామన్నారు. ఒక రోజు ఏమైంది, మండే చేస్తామన్నారు. సరే అన్నాము. రిపోర్ట్స్ అన్ని నార్మల్, ఏ ప్రాబ్లం లేదు. లంగ్స్ కానీ హార్ట్ కానీ ఏ ప్రాబ్లం లేదు. అసలు హోల్ ఒకటే ఉందని చెప్పారు. రిపేర్ అవుతుంది 100% అని చెప్పారు. ఏదో 5% రిస్క్ అని చెప్పారు. ఇబ్బంది పడ్డాడు అమ్మాయి అంటే ఇంటి దగ్గర ఎప్పుడన్నా ఇబ్బంది ఉంది అంటే హార్ట్ లో ఇబ్బంది ఉంది. 3 సంవత్సరాల నుంచి ఇన్సూరెన్స్ కంటిన్యూ చేసుకున్నాను. 10 లక్షల ఇన్సూరెన్స్ ఉంది నా కంపెనీ నుంచి. 3 సంవత్సరాల నుంచి నేను చేపిపోయినా కానీ కట్టుకుంటూ వస్తున్నామన్నా. ఏదైనా ఇబ్బంది వస్తే చేపిద్దామని.
ఏదో ఇక మా దైత్రం బాగా చేయించాం కానీ ఆ ఇబ్బంది వస్తుందని ప్రతి నెల నేను 7,000 రూపాయలకి ఇన్సూరెన్స్ కట్ అవుతుంది. అయినా కానీ నేను చేపించకుండా అట్లనే వస్తూనే ఉన్నా. ఒకవేళ ప్రాబ్లం వస్తే చేపిద్దాం, అప్పుడే ఎందుకు ఈ పిల్లగాడిని గుండు కోసి అన్ని చేయటం ఎందుకని చెప్పి డాక్టర్స్ అడిగాము. హోమ్ ఏమన్నారు, ఏమైంది ఏంటి 100% అంటే 100% అని చెప్పారు. 50% అంటే మేము ఇంటికి తీసుకెళ్ళిపోయే వాళ్ళము. లేదు, నా కొడుకు మీద నిర్లక్ష్యంగా వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. నేనైతే కేసు ఫైల్ చేస్తా. పోలీసు దగ్గరికి వెళ్ళి ఆ కేసు ఫైల్ చేయడం కోసమే నేను మీకు ఈ మీడియా కోసం వేసి చేసిన. కానీ ఎప్పుడు ఇట్లాంటి హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ ఎవరో తెలియకుండా మాత్రం ఎవరో పాప చిన్న పిల్లల్ని అడ్మిట్ చేయొద్దు. పసిపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ అడ్మిట్ చేసి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి తీసుకురావద్దు. ఎవరైనా తెలియని వాళ్ళు, ఊర్లో అయినా సరే, విలేజ్లో అయినా ఎంక్వైరీ చేసుకోండి. ఈ హాస్పిటల్లో ఎంత రిప్యుటేషన్ ఉందని చెప్తున్నా కదా, నడిచి వచ్చే పిల్లల్ని చంపారంటే ఇంకేముంది చెప్పు. ఇదే రెయిన్బో హాస్పిటల్, చైల్డ్ ఇన్స్టిట్యూట్ అనమాట. అది హాస్పిటల్ తీసుకున్నా, అదే రెయిన్బో కనబడతా ఉంది కదా. ఈ పాపం తల్లిదండ్రుల యొక్క కడుపు కోత కనబడతా ఉంది. ఇద్దరు ఆడపిల్లల తర్వాత బాబు కావాలన్నటువంటి ఒక ఆలోచన చేసి బాబు పుట్టిన తర్వాత 4 సంవత్సరాలకి సో నిజంగా బాబు కింద పడతా ఉన్నాడు, లేకపోతే ఎక్కడో స్పృహ కోల్పోయాడు, గుండెకు హోల్ ఉంది కాబట్టి ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి అన్నటువంటిది ఏది లేదు, ఎక్కడ కూడా లేదు. కానీ వాళ్ళ బాబుని ఈ ఇయర్లో జాయిన్ చేయాలి, స్కూల్లో జాయిన్ చేయాలి, ఏమైనా ఇబ్బంది కాకూడదు. సో డాక్టర్ల యొక్క సలహాలు కావచ్చు, సో రిపోర్ట్లు అన్నీ కూడా సరిగ్గానే ఉన్నాయి. అబ్బాయి ఇబ్బంది ఏం లేదు, అబ్బాయికి సర్జరీ చేసినా కానీ పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ డాక్టర్లు మరి వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కారణంతో నా కొడుకు, ఆడుకున్నటువంటి కొడుకు, నడుస్తూ మాతో పాటు కలిసి తిని చివరి వరకు కూడా డాడీ అని పిలిచినటువంటి కొడుకుని, ఇలా బతుకున్నటువంటి కొడుకుని నేనే నా చేతులారా చంపుకున్నా. నేనే తీసుకుని వచ్చి హాస్పిటల్ అవసరం లేకపోయినా కానీ, ట్రీట్మెంట్ అవసరం లేకపోయినా కానీ, సో నా కొడుకు భవిష్యత్తు బాగుండాలన్నటువంటి ఒక ఆలోచన చేసి ఈ రెయిన్బో హాస్పిటల్ని తీసుకుని వచ్చి నా కొడుకుని నేనే చంపుకున్నానని చెప్పేసి ఆ తల్లిదండ్రులు పాపం వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. నా కొడుకులాగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా ఇటువంటి కడుపు కోత మిగలకూడదు. సో ఇటువంటి హాస్పిటల్కి వచ్చేటప్పటికి 1-2 సార్లు ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని చెప్పేసి కూడా తను ఒక సలహా మాత్రం ఇస్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి డాక్టర్ల పైన చర్యలు తీసుకునేందుకు ఖచ్చితంగా నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇప్పటివరకైతే బాడీ సెట్ కూడా లోపడే ఉంది, ఇప్పటివరకైతే తీసుకొని వెళ్ళట్లేదు. ఎందుకంటే వాళ్ళు జరిగినటువంటి అన్యాయం ఇంకోరు జరగకూడదు అన్నటువంటి ఒక ఆలోచనతోటే వాళ్ళ బాబు యొక్క బాడీని సైతం కూడా నేను తీసుకోవడానికి వెనకాడికి వేస్తా ఉన్నాను అన్నటువంటిది ఆ తల్లిదండ్రులు మాట్లాడుతున్నటువంటి మాటలు కనబడతా ఉన్నాయి. చూస్తూనే ఉండండి మన తెలుగు.